ఎర్రటి ఎండ కొడుతుంటే ఏంద్రా ఈ అమ్మాయి ఇంతగానం లొల్లి. ఇగో ఫ్రెండ్స్, ఎండ కొడుతుంటే ఎర్రటి ఎండ కొడుతుంటే ఇగో ఇంతగానం ఎండ కొడుతుంటే క్రికెట్ ఆడమనేసి అయితే రమ్మని చెప్పి మా కెప్టెన్ సాబ్ ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. బ్యాటింగ్ ఇచ్చేయలేదు, బౌలింగ్ ఇచ్చేయలేదు, పీకేది లేదు. కానీ అసలు ఏంది ఈ బాధ ఏంది భయ నాకు. అగో ఆ మనిషి చూడు, ఓ నెత్తికి ఏది లేక బ్యాట్స్మెన్ ఏం చేస్తుండంటే బ్యాట్నే పెట్టుకుంటుండు మీన తలకాయ మీద ఎండ కోసం అనేసి. అసలు తట్టుకోలే, ఎండ కొడుతుంది, టాయిలెట్ గిట్టంగా వస్తలేదు. ఇగో ఎంపైర్కి వచ్చిన తిప్పలేదు చూడు, ఈయన లెగ్ ఎంపైర్. ఇగో వీడు స్కోరరు. హాయ్ అందరికి నమస్తే. ఇగో ఇగో ఈ మనిషి పిలిచిండు, బ్యాట్ పట్టుకున్నాడు, నాకు బ్యాట్ ఇస్తలేడు. ఏంది బ్యాటింగ్ ఉందా లేదా? ఉందని చెప్పుకమే కానీ ఆడకం లేదు, ఆడిపించకం లేదు, బౌలింగ్ లేదు, ఏం లేదు. అగో ఎంపైర్ నీకు బ్యాటింగ్ ఇచ్చిరారా? అవుట్ అయినావా? నీ అమ్మ ఎంత ఇబ్బంది వచ్చారా నాయన. అగో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ వేస్తున్నాడు. రేపటి నాడు ఇప్పుడు యాక్చువల్గా టోర్నమెంట్ పెడతారంట ఎర్రటెండకు. మళ్ళీ ఎట్లనో ఏం కథనేమో టెంట్ వేసి ఆడిపిస్తారేమో కావచ్చు స్టేడియం. అబ్బాబ్బాబ్బా ఏం షాట్ అన్న అమ్మా, నాయనా. ఇప్పుడు గిటంగా టెస్ట్ ప్లేయర్ ఆడేతాయనైతే ఇగో ఈయననే. ఇగో ఇప్పుడు ఈయన T20 T10 నడిచే కాలానికి ఈ మనిషి అయితే ఇంకా టెస్ట్ మ్యాచ్ల ప్రభావం అయితే ఇంకా పోలేదు ఆయన మనిషి. అంటే ఇంకా ఎప్పుడో మనిషి కదా, అందుకనేసి అట్లే ఆడుతుంటాడు అనమాట. గంగులీ కాలం నుంచి ఆడుతుండే మనిషి. అయ్యప్పన 100 బాల్ ఆడితే 10 రన్నులు కొట్టే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ అనమాట. ద్రావిడ్ తర్వాతకి వాల్ ఆఫ్ కొత్తపేట అనమాట. ఆయనకేమో వాల్ ఆఫ్ ఇండియా అనేసి బిడ్ తెచ్చారు. సో ఫీల్డింగ్ డిస్టర్బ్ అవుతుందంట, నీ దిక్కు బాల్లే వస్తలేవు కదరా. ఓనీ అమ్మ, ఇప్పటిదాకైతే వాల్ ఆఫ్ కొత్తపేట అన్నా కానీ అప్పుడే అవుట్ అయినావు. చీ ఏంది చెప్పు. కాదండి ఇప్పుడు నీ ఫీలింగ్ ఏందో చెప్పు అవుట్ అయినందుకు. ఏం కాలే. ఎన్ని రన్నులు కొట్టినావు? 15. ఎన్ని బాల్ అన్నావు? 2. ఇగో ఎప్పుడు గిటంగా నాకు తెలిసినంత వరకు నేను క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి అయితే ఈ మనిషి అయితే 200 స్ట్రైక్ రేట్ పక్కన వదిలిపెట్టు, 120 స్ట్రైక్ రేట్ మించి ఆడలేదు ఎప్పుడు. ఏమన్నా నిజమా కాదా ఇదైతే? అగో నెక్స్ట్ బ్యాట్స్మెన్ పోతున్నాడు. ఇంకో చరణ్ ఇంకో వీడియో తీస్తున్నది గిటంగా వీన్ ఫోన్లేనే అనమాట. ఇక అగో ఉరుకుతుంది చూడాడు. ఏమ్రా ఇప్పుడు ఎన్ని బాల్లో ఎన్ని కొడతావు చెప్పరా? ఎన్ని బాల్? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. బిడ్డారే వీడియో ప్లే అవుతుంది మళ్ళా. 10 బాలలో 25. మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చెప్పు. 10 బాలలో 25. ఇప్పుడు ఆడుతున్న నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఈడనమాట. ఇప్పుడు ఆడుతున్నది అయితే మిస్టర్ కిరణ్. మంచి ఆటగాడే, చూడాలి అదృష్టం గిడానికి కలిసి రావాలి కాబట్టి. ఏందో ఏమో ఈ తిప్పాలైతే. అబ్బాబ్బా ఏమన్నా షాట కానీ తాకకపోయి జస్ట్ మిస్ అయిపోయింది. వాయబ్బా ఏమిండా. ఈ ఎండకైతే వస్తుందో రాదో మరి, మొత్తం ఎర్రగా వస్తుంది. అరే ఎండకు వస్తున్నారా? ఎన్ని నీళ్ళు అయినా ఇయడానికి వస్తలేదు రా బాబు. ఏంది చెప్పు అసలు. కాదు ఎంతరా బెట్ మ్యాచ్ అలా ఏంటో ఉత్తగానేనా? ఇది బెట్టేనా ఎంతరా? ఇగో బెట్ మ్యాచ్ అంట. ఎంతనో అడుగుదాం ఒకసారి. ఎంత చెప్పరా? 500. అరే నీ అమ్మ, అరే పుసుక్కున్న ఎండ వడదెబ్బ తాకితే నీకు 500కి ఏమిటికి అవుతాయిరా? కనీసం 2 బీలు రీయడానికి వచ్చేటట్లేవు కదరా. ఎంత మరి? 200. 2 బీలర్ వస్తుంది స్టఫ్. 2 కాదురా, 11 మందికి 2 బీలర్ల ఏ ముక్కలో వస్తావురా నువ్వు? మా దాదా చాయ్ గిలాస్ ఉంటుంది, 2 ముక్కల ఇది ఒక ముక్క ఇది ఒక ముక్క చాలా. అరే వీటికి ఓ కనీసం 1000 రూపాయలు మేము డ్రాప్స్ చేస్తాం. లేకపోతే డ్రాప్స్ ఒక సినిమాలో ఉంటాయి ఎవడో, ఆ డ్రాప్స్ తెచ్చి ఒక కేసుకుంటూ పోతాం. 11 మందికి 11 డ్రాప్స్. అప్పా ఇక మీకు ఇక గిట్లా మాట్లాడితే అయితే ఎవడేం చెప్పలేడు అనుకో, అది వేరే విషయము. 1000 రూపాయలన్నా పెట్టుకోవాలి.
అగో ఆడు చూడు గట్ల వదిలిపెట్టుకుంటా పోతుండు నీ అమ్మ. అక్కడ పెట్టి చూపియాలి, చెయ్. ఇక్కడ పెట్టి అరే ఇది వస్తలేదురా. అంటే ఫ్రెండ్స్ ఏమైందంటే ఇప్పుడు కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇగో ఇట్లా ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది బాలు. అట్లా చెప్పొద్దురా, చూపిస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇగో వాయమ్మ అన్న ఏ క్రికెటర్ హెయిర్ స్టైల్ ఇప్పుడు ఇది? ఇట్లా ఒకసారి ఇట్లా సైడ్ వా నీ అమ్మ ఏంది అసలు ఈ హెయిర్ స్టైల్? ఒక్కసారి ఇంకో చూపిస్తా మీకు. అబ్బా క్రేజీ ఉంది కదా హెయిర్ స్టైల్. మీరు గీయడం కావాలనుకుంటే అసలు ఇగో ఈ మనిషి హెయిర్ స్టైల్ అయితే క్రేజీ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే ఆ మనిషికి మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఆ హెయిర్ టిప్స్ ఏవో చెప్తాడు. అవి లింక్ లో కానీ ఏమైనా ఉన్నాయా పిండు కామెంట్ లో కానీ బయోలో కానీ ఏమైనా ఉంటే ఎప్పుడు పెట్టేద్దాం. ఇంకో ఇద్దరైతే చాలా కూల్ గా ఉన్నారు అనమాట. ఈ కటింగ్ ఏమో మళ్ళీ ఒకసారి ఇక్కడ పోయేసి వస్తున్నాము. వీడేనా కెప్టెన్? అరే కాదు, కొన్ని రూపాయలు ఎక్కువనైనా పెట్టవచ్చు కదరా బెట్టు. నువ్వు రాలే వస్తా ఉంది క్యాచ్ బాయ్ బాల్ గిడంగా ఆపుతాడు. అప్పుడు పేరుకే కెప్టెన్ కానీ అబ్బో ఆపిండ్రు ఇటను. ఊళ్ళరా కొత్తపేటలో మంచి ప్లేయర్స్ ని తయారు చేద్దామని అయితే ఇగో ఈ మనిషి ఎన్నో ఏళ్ళ నుంచి అయితే కృషి చేస్తుండే కానీ ఫలితం దక్కట్లేదు అనమాట. అరే నువ్వేం ఆట ఆడతావురా? క్రికెట్ అనా? ఇప్పుడు ఏది ఆడుతున్నావు? ఏ టీంలో? బుల్లెట్ టీంలో ఆడితే నువ్వు గీడున్నావేమ్రా? బ్యాటింగ్ కోతనా? ఏది బ్యాటింగ్ ఒక్కనికి ఒక్క బాల్ వాటి నీకు వస్తలేదు. ఏం చేయనీకి ఆడుతురు ఏమో గిన్నేళ్ళ నుంచి ఆడుతురు. అరే బాల్ పడకుండా ఏం చేస్తుర్రా? క్యాచ్ పట్టుకోవాలి. గట్లనేనా క్యాచ్లు పట్టేది? మీరు ఎంతసేపు ఆడితే అంతసేపు. అబ్బాబ్బాబ్బా అది షార్ట్ పేరు ఏమో పేరు తెలియదు అని ప్రయత్నం చేసిండు, ఫెయిల్ అయిపోయింది. 99% ఫెయిల్యూర్స్ అనమాట. నాకెందుకో ఆడకమే కష్టం అనిపిస్తుంది. అబ్బో అబ్బా అప్పటి నుంచి చూడంగా ఒక 6 అయితే కొట్టిండు. దిలీప్ అన్న పవర్ మొత్తం వాడిండు. సిక్స్ బండ్లు అయితే బాగానే వచ్చినాయి. ఎన్ని బండ్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 బండ్లు ఉన్నాయి. 8 గంటల 16. అంటే మనము బండికి 3 చొప్పున వచ్చినాం కాబట్టి నడుచుకుంటూ అబ్బా ఈడుగో వాకింగ్ చేసుకుంటూ వచ్చిందంట. గ్రేట్. హుసై ఏమారా ఏం మరి ఎండ కొడుతుంటే ఎండకే వచ్చినావు, మళ్ళీ ఎండ కొడుతుందా నీడికి వస్తావేమ్రా? ఇగో వీనికి దిమాగ్ ఉండో ఏమో నాకైతే అర్థమవుతుంది. ఇగో ఎండ కొడుతుంది అనేసి వచ్చిందే ఎండ కానీకే. ఎండ కొట్టకుండా ఎట్లుంటదిరా? చెప్పు నువ్వు చెప్పు. ఇది టెస్ట్ మ్యాచ్. ఇగో మన కెప్టెన్ ఎవరు? రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు, టెస్ట్ కెప్టెన్. 60 పడితే గెలుస్తాం. 60 పడతారా? కొడుతురుగా ఇంకో పిల్లలు ఏ మాటలు వింటలేరు అసలు. చెప్తే అసలు పిల్లల్లాగా ఎవడు బిహేవ్ చేస్తలేడు. ఏందో ఏమో ఎక్కిండు అయ్యా ఈడు 25 రన్నులు కొడతాడు. ఎక్కిండు 10 బాల్ చూస్తాయి. ఆయన ఆట ఎంత ఉంటుందో గట్ల కాళ్ళతో ఆపుతారు చూడు. ఇక ఏం చెప్పాలి వీళ్ళకు నాకు అర్థమైతలేదు. కాళ్ళతోటి ఇగో గిట్ల అంటారు. ఇక ఇట్లయితే ఇక బాగానే అది చేసినట్టు అవుతారు క్రికెట్. ఏమైందిరా చెప్పు. నువ్వు వీడియోలు తీయకనా, నీ వల్ల మా స్కోర్ డిస్టర్బ్. నీ అమ్మ ఆట ఆడతోడు కాన్సన్ట్రేషన్ గన్ని పెద్ద కెమెరాలు IPL అంటే అన్ని కెమెరాలు ఉంటాయి. డిస్టర్బ్ అవుతున్నారా? పిచ్చోని వారా అంత కెమెరాలు ఉంటారా? ఎన్ని కెమెరాలు ఉంటాయి తెలుసా నీకు? నువ్వు అవి డిస్టర్బ్ చేస్తున్నాయి అనేసి నీకు ఆట మీద ఇంట్రెస్ట్ లేదురా. ఫస్ట్ ఆడబుద్ధి అవుతుంది.
నువ్వే నన్ను డిస్టర్బ్ చేసి ఇంకా రప్పించేటట్టు చేసినావు. ఇగో వీడు మధ్యలో డిస్టర్బ్ వాడే అయ్యకుంటా నన్ను అంటుండు నేను చేసినాను. గుడ్ ఫీల్డింగ్. ఇంకో చాలా సేపటి నుంచి వీడైతే ఒక బాల్ మంచి అయితే పట్టిండు. గ్రేట్ ఫీల్డింగ్. అందరు షోల్డర్స్ అయితే డౌన్ అయిపోయినాయి ఎర్రటి ఎండకు. ఇంకో నీ బ్యాటింగ్ దీనికి వచ్చింది ఇప్పుడు. ఇగో మనోడు అక్కడ నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్నాడు కదా. అబ్బా ఇగో ఈ మనిషి అవుట్ అయ్యాడు చూడు, ఇప్పుడే అవుట్ అయిపోయాడు. ఎన్ని కొట్టినావనా? 20 కొట్టినట్ట. ఎన్ని బాల్ అను? వా గ్రేట్, మంచిగానే ఆడిండు. 10 బాల్ ఆడి 20 రన్లు కొట్టిండంటే మంచిదే. ఒకవేళ అదే 20 బాల్ ఆడి 20 రన్లు కొడితే ఇప్పుడున్న కాలానికి అయితే మంచి ఆట కాదని నా అభిప్రాయం. ఇగో ఇప్పుడు ఫోకస్ మొత్తం ఇంకో ఈయన మీద పెట్టేద్దాం మనము. 25 రన్నులు 25 రన్నులు 10 లెక్కేస్తున్నా. బౌలర్ ఎవరు? మణికంఠ. మంచి బౌలరు, మంచి బ్యాట్స్మెన్, ఇద్దరికి హోరాహోరీ పోటీ అయితే ఇప్పుడు ఉంటుంది, చూడాలి ఇక. అవుట్. వాడు అప్పటి నుంచి ఇప్పుడే ఒక్కటే బాల్ ఫేస్ చేస్తుండు. 10 బాల్ ఆడి 20 రన్నులు కొడుతున్నాడు. ఒక బాల్కి వికెట్ అయిపోయాడు. తక్కువ మంది సౌండ్ వచ్చింది నాకైతే. తక్కువ మంది సౌండ్ వచ్చింది. ఏం బెల్ట్? నాకైతే సౌండ్ వినిపించింది కానీ అది ఏందనేది తెలియదు నాకు. లైట్ గా సౌండ్ వచ్చింది. బెల్ట్ సప్పుడు వస్తుంది. లైట్ గా సౌండ్ అయితే వచ్చింది. అని బ్యాట్ తగిలిందా ఏం తగిలిందో తెలియదు. సౌండ్ అయితే లైట్ గా వచ్చింది. ఎందుకు అవుదామని కాదు. ఇగో కాదు, సౌండ్ వచ్చింది కానీ ఏం తాకిందనేది మనకు తెలియదు. సౌండ్ వచ్చింది. గవన్నీ అడగదు మమ్మల్ని. సౌండ్ వచ్చింది అంటే వచ్చింది. అవుట్ అంటే మీరే ఎంపైర్ మీరు అందరు కలిసి డిస్కస్ చేసుకోరు. నువ్వు లెగ్ ఎంపైర్ ఉన్నావు ఎందుకురా? ఈడు అమ్ముడు పోయింది చూడాడు. అమ్ముడు పోయిండు. ఎన్ని ఇస్తున్నారా నీకు బ్యాటింగ్? నువ్వు బ్యాటింగ్ టీమా? అది మ్యాటర్. ఇగో ఇట్లా ప్రతి ఒక్కటి తానుంటారు. బ్యాటింగ్ టీం వల్ల ఎంపైరింగ్ చేస్తారు. ఇక వాళ్ళు అవుట్ ఇయ్యారు. అవుట్ అయినా గిట్టంగా ఏందో మరి. నేను ఆనంద వద్దు నన్ను బ్యాటింగ్ ఆడమంటారు. నాకు బ్యాటింగే రాదు కానీ. ఓకే, ఇక మనం బ్యాటింగ్ ఆడుతున్నాం. మనది గిట్టంగా 2-3 షాట్స్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి మన ఆట ఎట్లుంటుందో. కొడితే మొత్తం ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. 2-3 వీడియోలు తీనరా నాయి. మొత్తం స్కూప్ లాడేసి నన్ను 20 రన్నులు కొట్టమంటారు. 30 కొడతాను. ఎట్లకెళ్ళి వేస్తున్నావు? ఓకే ఎట్లు కాలే జిమ్ కూడా ఉండదు. వేసుకుంటున్నారు. రన్ అవుట్ అయినా వేసుకుంటారు. నన్ను ఏం చేస్తాం? ఇంపార్టెంట్ ఏం మ్యాచ్ రా? ఉత్తగా మీరు సరదాగా ఆడుకుంటా. ఇంపార్టెంట్ ఇది. ఎన్ని బెట్ అనా? ఎంత బెట్? 2000. 500 అంట. నాకు నమ్మబుద్ధి అవుతలే అసలు. బెట్ అంటేనే నమ్మబుద్ధి అవుతలే. మీరు ఎవరికి ఇస్తారో ఎవరికి ఇయ్యారు ఎవరిని తెలుసు. ఇస్తారు పైసలు. క్యాచ్ డ్రాప్ నెర్వర్ వేస్ట్. ఇక అరే నాది వదిలిపెట్టుకుంటే ఏమవుతుండేరా మీరు? క్యాచ్ కాదురా, బాల్ పట్టుకోకుండా అయిపోతా. మెల్ల రన్ తీసి మళ్ళా నేనేదో పెద్ద ఆటగాని అన్నట్టు గట్ల చేస్తారు.
దబ్బున ఒక్కటే బాల్కి అవుట్ చేసిరు. నువ్వు చూస్తే 6 కొడతాడేమో అనుకున్నా. ఒక్క బాల్ కానా ఏమో దరిద్రం. ఎప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడు అసలు ఫ్రెండ్స్ అని గిడం చూస్తలేరు. ఒక్క బాల్ గిట్లా మెల్ల కిందికెళ్ళి అన్ని బాల్ వదిలిపెట్టారు. అప్పటి నుంచి ఏం చేశారు అంటే అన్ని కిందికెళ్ళి వదిలిపెట్టారు. మొత్తము ఎంకల్కి 4 అయినాయి. నా బ్యాటింగ్ వచ్చేటప్పుడే కరెక్ట్ పట్టుకొని కరెక్ట్ ఇవ్వగలను ఫీల్డర్కి కానీ ఏమంటారు దాన్ని ఏమంటారు ఆడ బౌలర్ ఉండే కాడికి. ఇక గిట్ల ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. మనం మాత్రం మన దరిద్రం అనాలి అంటే ఏమనాలి. నేను మంచిగా ఏం చేసిన అంటే కొంచెం ఇంకా చిన్నపిల్లాడు ఉన్నాడు, వానికైనా మనము బ్యాటింగ్ ఆడే అవకాశం ఇద్దాం, ఎప్పుడు ఎవ్వరు ఇయ్యారు అనేసి మనం ఏదో ప్రయత్నం చేస్తే అది పట్టే బాలే కాదు. ఆడెప్పుడు పట్టాడు, ఇప్పుడే పట్టిండు మళ్ళా. కాదురా, అప్పటి నుంచి చూస్తున్నా నేను. అందరు కిందికెళ్ళి వదిలిపెడతారు బాల్లోని. నేను వచ్చినప్పుడే కరెక్ట్ పట్టుకోవాలా మరి. నాకు అది చాలా డిసప్పాయింట్. అబ్బా అగో చూడు, అయ్యో ఇప్పుడే చూడు, చూడు క్యాచ్ ఉన్న బాలు. అది క్యాచే కాదు, అది క్యాచే కాదురా, క్యాచ్ డ్రాప్ చేసిన అది క్యాచే కదా. ఏగో ఇప్పుడు వదిలిపెట్టిరు, మరి నా అప్పుడు గిటంగా వదిలిపెడితే అయిపోతుంది కానీ నా బాధ. ఇగో వీడు చూడు, నిజంగా రా మంచి ఐడియా ఇచ్చినావు. నా ముఖాన్ని చూడలేరు అనేసి వెరీ గుడ్. అరే కార్తిక్ గారు మోసం చేసిండ్రా నన్ను. ఇగో ఇటు జేబులో చేతులు పెట్టిండు వీడు. చూసినా ఇప్పుడు వీడియోలు ఉంది, రికార్డ్ అవుతుంది. ఇప్పుడు పట్టిండా, మంచిగా పట్టిండు క్యాచ్, గుడ్ క్యాచ్. ఇప్పటిదాకా వదిలిపెట్టిండు. ఎట్లొచ్చింది ఇప్పటిదాకా, ఎట్లొచ్చింది మరి? దగ్గరకు వచ్చి జేబులో పడతా అది చెప్పు. ఇగో ఇప్పటిదాకా క్యాచ్ వదిలిపెట్టిండు, ఇప్పుడేమో క్యాచ్ పెట్టిండు. అప్పుడు అంటేనేమో మంచిగా రాలేదంట క్యాచ్. మంచిగా వస్తుంది క్యాచ్ ఏదైనా. ఏందో ఏమో పిల్లలు. కార్తిక్ గాడు వేస్తుండు, దుమ్ము దులుపుతుండు, వికెట్ తీస్తుండు, బౌండరీ లేకుండా కట్టడి చేస్తుండు. ఎంత? ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయింది. 81 టార్గెట్ ఇచ్చినాం అనమాట మనం. అందులో నా పాత్ర అయితే 0. ఒకటే బాల్ అన్న. ఎంత ఎంత ఒకటే బాల్ ఒకటే రన్. ఇద్దరం గోల్డెన్ డాక్స్ అనమాట. మేమిద్దరము లెఫ్ట్ హ్యాండర్స్, ఇద్దరము గోల్డెన్ డాక్ అయిపోయినాం. ఏం చేస్తాం అప్పుడప్పుడు. కాదురా, అప్పటి నుంచి చూస్తున్నావు కదా అందరు కిందికెళ్ళి బాల్ వదిలిపెడతారు. నా అప్పుడే నారా అందరు క్యాచ్ పట్టుకొని మళ్ళా వచ్చి అయ్యో కొద్దిగా గిట్ట నీళ్ళు తాగాలి. అయ్యో క్యాప్టెన్ సాప్ అయి ఉన్నప్పుడు మనకి నీళ్ళు తేవాలా వద్దురా చెప్పు. ఓనా కాదు, నీళ్ళు గిడంగా లేవానా పాపానికి గింత ఎండ కొడుతుంటే. ఇగో మా క్యాప్టెన్ చూడు. ఇగో ఇగో ఓనా ఎప్పుడు రూపాయి గెలిచినాక రూపాయి అనా 500 బిట్టుకు ఇక మళ్ళా గవి చెప్తారేమన్నా. సో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాబోతుంది. బ్యాట్స్మెన్ సిద్ధంగా ఉన్నారు. షెట్టి కిందకు పోయారు. నువ్వేమైనా ఒక్కటే బాల్ అన్నావేమ్రా. నెక్స్ట్ మ్యాచ్ వచ్చింది సౌండ్ వచ్చింది అందరు. ఇగో వీడు ఎట్లా నేను ఆడను. ఓ మీరు గమ్మత్తున్నారేమన్నా. మీరే అయ్యారు, నేనేమయ్యాను. ఏమన్నా లేపుతురా ఆడతా పటానా ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నువ్వు ఉంటే ఎన్నడికి గెలిచినావు అని చెప్పినట్టు ఉంది. అబ్బా రీసెంట్ గా మన కేపీఎల్ టోర్నమెంట్ పెట్టిరు. అన్న టీం గరుడ టీం ఫైనల్ కి వచ్చింది. కప్ ఇడిచిపెట్టిన వ్యక్తి ఎవరు? ఎందుకంటే రాజన్న ఫస్ట్ బాల్ క్యాచ్ ఆపేసిండు. ఏవో గట్ల ఉంటుంది మన వాళ్ళతోటి. చేతులారా వచ్చింది, చేతులారా వదిలేసుకున్నట్టు అయిపోతుంది అనమాట.
ఏ దెబ్బ రండ్రా. ఇగో ఇగో ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్లు చింటూ మళ్ళీ నవీన్. మనోడు చాలా ప్రొఫెషనల్గా వచ్చిండు. బూట్లు ఒక్కటి తక్కువైపోయినాయిరా. బూట్లు వేసుకొస్తే అయిపోతుండే మొత్తం. ఫస్ట్ బౌలర్ ఎవరు కెప్టెన్? ఇగో ఫస్ట్ బౌలర్ వచ్చేసి గంగేల్ అనమాట. మొత్తం గిర్రం తిప్పేస్తాడు. ఇన్నింగ్స్ అయితే ప్రారంభమైంది. లెక్కేస్తారు. అరే సర్కిల్లా పవర్ ప్లే గివర్ ప్లేలు ఏమి ఉండవు మనవి. అన్నీ ఏమంటారు 5 మంది బయట ఉంటారా. ఆడుండాలా. నెక్స్ట్ బౌలర్ మిస్టర్ సత్యగౌడ్ అనమాట. రన్నులు అయితే ఎక్కువ ఇస్తుంటాడు. ఆయన నేచర్ అది. ఏమనంటే ఏదో ఒకటి రీజన్ చెప్పడం గిట్టంగా అలవాటైన వెన్నతో పెట్టిన విద్య అనమాట. రన్స్ ఎక్కువ లీక్ చేసిన తర్వాతకి దాన్ని కప్పిపుచ్చడానికి. ఇదైతే ఆనవాయితీగా వస్తున్న థింగ్ అనమాట. ప్రతి ఓవర్కి స్కోర్ గురించి అయితే లొల్లి పెట్టుకోవడం అయితే ఆనవాయితీగా వస్తున్న లొల్లి. ఒక్క మ్యాచ్ గిట్టంగా ఉండదు అనమాట. సాఫీగా జరుగుతున్న మ్యాచ్ అయితే పద్దానికి లొల్లి. కొట్టిండు. పోలేదు, 4 పోతలేదు కానీ సింగిల్ వస్తుంది. సింగిల్ డబల్కి ట్రై చేస్తున్నారు. ఆడింది లేదు చేసింది లేదు కానీ నీళ్ళు అయితే తాగుతుంది చూడు. అప్పుడే దూపైనా మీకు. సతీశానా తెప్పించినావు నీళ్ళు తెప్పించినావు. మంచి నీళ్ళు అన్న తెప్పియాలిగా. ఉప్పు నీళ్ళు తెప్పించినావు. నోట్లో కోతలేవు. వాటర్ ప్యాకెట్లు ఏమొద్దానా? అదే పైసలు పెడితే ఫిల్టర్ డబ్బా వస్తుంది కదా. 5 రూపాయల ఫిల్టర్ డబ్బా, మంచి నీళ్ళు, కమ్మటి నీళ్ళు ఉంటాయి. ఏమరా చింటూ, ఏమంటావు? 10వ తరగతి మంచిగా పాస్ అయిపోయినావు. ఎన్ని మార్కులు వచ్చినాయిరా? అయ్యి అమ్మ కొట్టినావుగా 6. 4 4 కొట్టినంట. 6 కొడదాం అనుకున్నావా? ఆలోచనే లేకపోవచ్చు దానికైతే అంతగానం. అంటే వాడి సామర్థ్యం వాడు తెలుసుకున్నాడు. వాడు గొప్పోడు అనమాట. వాడి సామర్థ్యం ఏందని తెలుసుకున్నాడు. అయిపోయిందా మ్యాచ్? అయిపోయిందా? వెరీ గుడ్ అమ్మా. డిస్కషన్ నడుస్తుంది ఎన్ని బాల్ అయినాయి అనేసి. తీసుకొచ్చి ఇక్కడ బౌండరీ లైన్ కాళ్ళు నిలబెట్టిరు నన్ను. ఏం చెప్తాం? మన అంటేనేమో నువ్వు గట్టి కూరుకుతావు, ఫిట్ ఉన్నావు అని చెప్తారు జోలి. అబ్బా గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్. అగో కీలక బ్యాట్స్మెన్ వచ్చేసిండు. ఇప్పుడు ఇక హోరా హోరీ ఉంటుంది. ఇక అన్నా జర మెల్లగొట్టు. అబ్బా ఎట్లనో బాల్ పట్టడమేమన్నా సతీశనా? ఏమైతే అయిపోయా. అందరు గుంపు కూడతారు. అసలు అందరు యువన్ ప్లేస్లో ఆడుంటే తొందరగా క్లియర్ అవుతుంది కదా ఏదైనా. అయిపోయా ఏమైనా చిన్నది అయిపోతే అందరూ ఇక ఏదో పెద్ద చేద్దాం అనేసి ఉరికొస్తారు. ఇంకా అందరు పైల్మాన్లలాగా ఫీల్ అయిపోయి ఏదో ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనుకుంటారు. అది పెంట అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు అయితే మ్యాచ్లే క్యాన్సల్ అయిన డేస్ ఉన్నాయన్నమాట. లొల్లిలై ఆడి చెప్పింది ఈడినాడు, ఈడి చెప్పింది ఆడినాడు. సో మ్యాచెస్ అయితే క్యాన్సల్ అయిపోతాయి అట్లా. అగో ఇంకా డిస్కషన్ నడుస్తూ ఉంది ఆడ. అరే ఎన్నోకైనా బాలరా ఆయన. అగో అక్కడ ఎక్కడో పోయినాయి అనేసి వాళ్ళు డిస్కస్ చేస్తారు. 4th ఓవర్ రన్ అవుతుంది. ఆధిపత్యంలో మేమే ఉన్నాం.
ఇక తొండి మెల్ల స్టార్ట్ అవుతుందేమో జసేపు అయితే. మంచి క్యాచ్, వావ్, గుడ్ క్యాచ్ రా రే, నైస్ క్యాచ్ అమ్మా, నైస్ క్యాచ్. నిలబెడుతున్నావు, పేరు నిలబెడుతున్నావు మనది. వాయబ్బా, తట్టుకోలేకపోతున్నా ఎండోకైతే. ఏ దెబ్బ దెబ్బ ఆల్అౌట్ చేయరి ఊకే, ఎందుకు ఊకే. మెయిన్ వికెట్ అవుట్ అయింది పట్టు, ఊకే దమ్ చేస్తుండే. ఇప్పటిదాకా మంచి షాట్ కొట్టింది మనోడు. కవర్స్ మీన్గా 6 కొట్టడం అంటే అంత ఈజీ కాదు కదా, క్రేజీ షాట్ అది. నాకు బాగా నచ్చింది. మరి వీడియో తీద్దామంటే అప్పుడే జేబులు వేసుకున్నా, నాదికే వస్తుంది కాబట్టి ఇక జేబులు వేసుకొని దవనం అనేసి ఉరుకుతా. అది క్యాచ్ అనేసి అనుకున్నా, కానీ అంత దూరం పడ్డది, ఇంత దూరం పడ్డది. వాడు ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాడు అక్కడ బౌలర్. చాలా చక్కటి షాట్ అనమాట. నేను హీట్ మీట్లో ఉన్నా అనమాట. వావ్, అమ్మా ఇది అక్కడిక్కడ తిప్పుదామంటే వస్తలేదు కెమెరా ఒకటేసారి. ఓవరా, నన్నేమన్నా ఏమంటారా ఓవర్. వాయమ్ము, ఏం రా ఉండు అంత పెద్ద మాట అంటేవి. నేను ఓవర్ వేస్తానంట మ్యాచ్ అయిపోతుందంట. 80 రన్నులు కొట్టిర్రా మనోళ్ళు. ఒక్కటి కొట్టలేదు, డక్అవుట్ అయితే ఇక ఏం చేస్తాం. వైట్ బాల్, కొట్టుకానికి బాల్ వలిగిపోయిందంట. మరి ఆ రేంజ్లో కొట్టారు. ఎన్ని ఓవర్లు అయిపోయినాయి ఇప్పటికీ? 4వ ఓవరా రన్నింగ్ ఇది? ఇది 4th ఓవర్ రా? 4th ఓవరా? ఎన్ని రన్లు కొట్టారు? 23. అమ్మ 5th ఓవర్ అంటే 23 కొట్టారు. ఇంకా మోస్ కొట్టాలి. 3 ఓవర్ల ఇంకా 60 కొట్టాలంటే ఏమైతుంది చెప్పు. విన్ ఇచ్చేసేయండి రా మాకు. ఇక అయిపోయా, పైసలు ఇయ్యరి అన్నా, పైసలు ఇప్పించుకో. పిల్లలతోటి పిల్లలని గిల్లలని ఏం లేదు. క్రికెట్ ఆటకు పిల్లలేమో అంతా ఈక్వల్, అందుకే ఆల్ ఆర్ ఈక్వల్. పైసలు ఇప్పించుకో. మా వాళ్ళు 49 ఆర్సీ బడుకొని నడిపిస్తారు. ఎక్కడ ఎట్లా గెలుస్తారా? అవుతుందా? ఎన్ని కొడతారు? 3 వికెట్లు పడ్డాయి కదా అప్పుడే. 3-4 పడ్డాయి. ఒక్కటేనా? మీరే టిక్కు 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 మాడుతారు. 80 కొడతారా? 50 అయిందన్న అప్పుడే. జరనన్నా ఇగో 5 ఓవర్లు అయినాయి, 20 రన్నులు కొట్టిరంట. ఎందుకన్నా ఎందుకు అట్లా ఇస్తున్నావు? జస్ట్ బాగు ఫస్ట్ వచ్చినప్పుడు నెత్తికి బాల్ వేసి పాత బాల్ వద్దురా, కొత్త బాల్ బాల్ వలిగిపోయింది. అందరం సెట్ కిందకి వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఇంకా మ్యాచ్ అయితే 18 బాళ్ళు. అరే ఎన్ని కొట్టాలరా? 18 బాళ్ళ ఎంత? 30 అంటే నాకు తెలిసి అయితే ఇది ఈక్వేషన్ టఫ్ అనే ఉంది. మెయిన్ వికెట్ పడిపోయింది. ఇది మేమే గెలుస్తున్నాం. ఏం రా, మనమే గెలుస్తున్నాం ఆల్రెడీ ఇగో మేము ఫిక్స్ అయిపోయినాం. ఎంత బెట్ మ్యాచ్ ఎంత? కంగ్రాట్స్, గెలిచారు. థ్యాంక్ యూ. పైసలు వాట్సాప్ లో కొట్టాలా? ఎట్లా మీరు ఏమంటారు? ఐపీఎల్ లో మ్యాచెస్ అనుకుంటారా? ఎట్లా పైసలు కొడతాం వాట్సాప్ లో. ఏం పెట్టాను అందరినీ ట్యాగ్ చేసి అన్ని ఎడిట్ చేసి పెడతారా? అయితే ఇంకా మేమే గెలుస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది ఈ రోజటి క్రికెట్ వ్లాగ్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెడీ చేసేస్తున్నారు. పంచు బాల్ రాదిగా, మనమే గెలిచేసినాం. ఇగో దాన్ని ఏమంటారా, డిఎల్ఎస్ మెథడ్ లో మనమే గెలిచేసినాం అనమాట.
ఏ డిఎల్ఎస్ రా కొంచెం వాన పడతలేదు కానీ డిఎల్ఎస్ ఉండాలంటే వాననే నారా ఇప్పుడు బాల్కే వాన అన్నట్టు చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ఏమైతుంది వాన మరుసటి అదే ఊకుకే పడ్డది అనుకో ఏం చేస్తారు ఓవర్ రోజు తక్కువ ఇస్తుంటారు టార్గెట్ ఎక్కువ అవుతుంది డిఆర్ఎస్ ఎండ కొడుతున్నది టిఆర్ఎస్ అది సో బాల్ లేదు కాబట్టి మ్యాచ్ మేమే ఏమంటారు డిఎల్ఎస్ ప్రకారం మేమే గెలిచినట్టు మేము డిక్లేర్ చేసుకుంటున్నాం అదనమాట. ఏ కాదురా బాల్ కి పైసలు లేని వాళ్ళు ఏమో బెట్ ఎట్లా పెట్టిర్రా మీరు నాకు అర్థమైతే లేదు. అంటే 2 టీములు కలిసి 40 మంచిగా ఉంది. కెప్టెన్లు ఇద్దరు కలిసి కలిసేరు. ఇద్దరు కెప్టెన్లు ఎవరెవరు కెప్టెన్లు? ఇద్దరు కెప్టెన్లు ఇచ్చేసారు ఇక. అయ్యో 80 రూపాయలు లేవు కానీ 1000 రూపాయలు పెట్టిరాయా చెట్లలో దావుకోరు అందరూ. బాల్ వల్ల కొట్టినంట మరి తిప్పాడంట మరి ఆన్ పవర్ అంట మరి రోజు ఒక బాల్ తెచ్చుకోమని చెప్తున్నా నేను. నువ్వు ఆడేటప్పుడు కంపల్సరీ నువ్వే బాల్ తెచ్చుకోవాలరా. ఏమంటున్నావు? ఈడు మంచి ఒక ఇప్పటిదాకా షార్ట్ కొట్టిండని చెప్పినాగా వీడియో కొట్టిండు. పట్టలేదు కదరా 6 వస్తే క్యాచ్ ఎట్లా పడతారా గమ్మత్తు అవతల మంచి కొట్టినావు షార్ట్ మంచి చాలా మంచిగా ఆడతాడు. కాకపోతే ఏమైతుందంటే అప్పుడప్పుడు మెదడులో పురుగు తిరుగుతుంది అప్పుడు కొంచెం వేరేలాగా ఆడతాడు అనమాట. మంచిగా ఆడతాడు. ఎప్పుడు ఆడికి వచ్చినా పైసలు కొట్ట ఏది కొట్ట పుణ్యానికి వచ్చి ఆడికి వాడు పెద్ద డైలాగ్ నమ్మినేస్తుడు. చెప్పు. నేను ఆడికనే రానని చెప్పినరా మళ్ళా నన్ను ఎందుకు రమ్మంటారు? నరేష్ అన్న ఎప్పుడు అన్న 1 రూపాయి ఇవ్వలేదు బాల్ కి 10 రూపాయలు కూడా అడిగిన కూడా ఇవ్వలేదు కానీ అన్న ఆడతానే వస్తాడు. నాకు ఎన్నడన్నా ఒక్క బాల్ అని వేసినారా మీరు ఆడు అనేసి? ఒక్కనాడు ఒక్క బాల్ వేసిన పాప అనుకోలేదు వీళ్ళు. మళ్ళా నన్ను ఎప్పుడు ఆడనీకి వస్తారంట. నన్ను విలువనే విలువరు. ఎన్ని రోజుల నుంచి ఆడుతుర్రా మీరు? ఒక బాల్ వేసా డక్అవుట్ అయ్యింది ఫ్రెండ్స్. 3 రోజుల నుంచి ఆడుతారంట. నన్ను ఇప్పుడు ఏదో ఎవ్వరు లేడనేసి పిలిచారు నన్ను. ఫస్ట్ బాల్ డక్అవుట్ అయ్యాడు మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నాకు బాల్ వేయలే అంటాడు. మరి ఒకటే బాల్ వేసారు కదరా. ఒకటే బాల్ అవుట్ బాల్ వలిగిపోవడానికి నాకు ఏదైనా సంబంధం ఉన్నదిరా? కాదు ఎన్ని రోజుల నుంచి ఆడుతారు మ్యాచ్? ఓడు వారం అంటాడు, ఓడు 3 రోజులు అంటాడు, నువ్వేమో ఈ రోజు అను చెప్పు. అంటే మొన్న మ్యాచ్ ఆడినాం నిన్న గ్యాప్ ఇచ్చినాం. మరి రోజు ఆడుతున్నారు నాకు చెప్తలేరు. మళ్ళీ నేను ఎందుకు ఇస్తారా? నేను ఇయ్యను. బాల్ వలిగిపోయిందంట. బాల్ కోసం వీక్లాడుతారు. ఒక్కరితోనే 100 రూపాయలు లేవంట కానీ 1000 రూపాయలు పెట్టిరు. బాల్ తెప్పేయని ఒక్కడు 1 రూపాయి ఇస్తలేడు. ఏం చేస్తాం? ఏం రా బాల్ పడగొట్టి నీడే. మరి తెప్పిరా బాలు. పలగొట్టినాము మళ్ళీ తెప్పేయమంటే ఏం రా? అందుకని సపరేట్ గా నువ్వు బాల్ తెచ్చుకోవాలరా నువ్వు మ్యాచ్ ఆడదాప్పుడు. ఆడదోడు అబ్బా సాయంత్రం వెళ్ళరికి వచ్చిన. వావ్ గ్రేట్. లొల్లైతుంది లొల్లైతుంది. ఈ మనిషి చూడు రెడ్డి చేతులు పెట్టిండు. ఏమైంది రే? ఏమైంది ఏమైంది ఏమైంది? ఎందుకు కొడుతురా? ఇడికెళ్ళి ఇంత దూరం ఉంది అది 4 ఇగో వీని బాధ పోయింది. ఫోన్ అయింది ఛార్జింగ్ లేదనేసి వీని బాధ పోయింది. ఏం చేస్తాం? ఈడ మంచి షాట్ కొట్టిండు మనోడు.
అప్పటి నుంచి ఊకే బాల్ వేస్తే అయిపోతుండే. వాడు మంచిగా దాన్ని ఏమంటారు మూమెంటం మా దిక్కు ఉన్నది మొత్తం అలా దిక్కు పోయిందనమాట. కోటు కొడితే పడ్డది అవతల 6. ఈ ఎర్రటైనాకు ఒకటే లొల్లి పెట్టుకుంటారు. నీ మాట్లాడేంత ఓపిక లేదు, నీళ్ళు లేవు గ్రౌండ్లో. ఒక నీళ్ళు తెచ్చి నాదులు లేడు. అరే నాయన మళ్ళీ ఏందిరా నాయన డిస్కషను? మరి బౌండరీలు ఎప్పుడే అయినాయి, అప్పటి నుంచి లేనిది. దబదబా కానీ అమ్మ ఎండ కొడుతుంది ఫుల్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. మళ్ళా లేపిండు. వాయమ్మ నా దగ్గరే వచ్చింది. పిల్లలు తీసుకొచ్చారు పిల్లలు. థ్యాంక్ యూ రా. ఇగో ఎండకు పట్టు వాళ్ళకి దూపు అవుతుందంట చూడు. అరే తాయితోళ్ళు మనుషులు కదా. ఇగో ఒక బాటిల్ మా వాళ్ళకి ఇచ్చేసరి.